నమస్కారం అండి. అందరికీ నమస్కారం. రైతన్నలకు అట్లానే తోటి మిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఒకటి మన విద్యార్థుల గురించి కానీ మన పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుకునే ముందు మీకు అందరికీ నమస్కారం చేసి చెప్తున్నాము. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మా ఛానల్ను బాగా చూస్తున్నారు, చూసినందుకు ధన్యవాదాలు. మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు ఎంతో తోడ్పాటునిచ్చేది అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక మన నరేంద్ర మోడీ గారు మంజూరు చేసినటువంటి తెలంగాణకు మంజూరు చేసినటువంటి ప్రాజెక్టుల్లో ఇది రెండోది. దీని విషయాలు ఏందో తెలుసుకుందాం. హైదరాబాదులో నేషనల్ సెంటర్ ఆఫ్ స్కిల్లింగ్ అంటే స్కిల్స్ డెవలప్ చేయడానికి ఒక సెంటర్ను ఏర్పాటు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. అయితే అది ఎక్కడ అంటే హైదరాబాద్లో ఇప్పుడు ఇంజనీర్స్ కానీ రకరకాల విద్యార్థులు కానీ వాళ్ళకు స్కిల్స్ లేవు అని చెప్పి జాబులు రావడం లేదు, ఉద్యోగాలు రావడం లేదు అనే దృష్టి కేంద్రం మీద పడ్డది. కేంద్రం ఆ దృష్టిలో ఆలోచించి స్కిల్స్ను పెంచాలి, డెవలప్ చేయాలి, పిల్లలలో నైపుణ్యత పెంచాలి అనే ఆలోచనతో నరేంద్ర మోడీ గారు మనకు ఒక ప్రాజెక్టును మంజూరు చేశారు. దాని పేరే నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కిల్లింగ్. అంటే స్కిల్స్ కోసము ఒకటి సెంటర్ ఏర్పాటు చేసి అందరినీ దిశగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఇదొక ప్రాజెక్ట్ అని చెప్పుకోవాలి మనము. మరి ఇది ఏ దిశగా అంటే దేనికోసం పెట్టింది అంటే తెలంగాణలో నైపుణ్యత గల ఇంజనీర్స్ను తయారు చేయడానికి, స్కిల్స్ గల వ్యక్తులను అందరినీ తయారు చేయడానికి స్థాపించినటువంటి సంస్థ ఇది. అంటే దీనివల్ల తెలంగాణ ఒక ఇంజనీర్స్కు అంటే స్కిల్స్ గల వ్యక్తులకు అంటే ఒక నైపుణ్యత గల వ్యక్తులకు ఒక అడ్డగా మారిపోతుంది అనే ఉద్దేశంగా, మార్చాలనే ఉద్దేశంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించిన విషయం మనం అందరం గమనించాలి. మరి హైదరాబాద్లో అధునాతన ట్రైనింగ్ అండ్ ట్రైనర్స్ అంటే ట్రైనింగ్ అయిన వాళ్ళకేమో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ట్రైనింగ్, ఇప్పుడు ట్రైనర్స్ కూడా ఉంటారు కాబట్టి రన్నింగ్లో వాళ్ళకు కూడా అది ఒక హబ్గా మార్చి వాళ్ళను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇది పెట్టిర్రు. దేశవ్యాప్తంగా 5 సెంటర్లు ఉన్నాయి ఇవి. దాంట్లో 5 ఇది తెలంగాణలోని హైదరాబాద్లో ఒకటి కేటాయించడం మనకు నిజంగా శుభసూచకమే. దీని ఉద్దేశం ఏంటి అంటే ఆధునాతన ఉపాధి కల్పన, ఆధునాతన శిక్షణ, నైపుణ్యత కల్పించడమే దీని ఉద్దేశము. మరి ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే అంటే ఇప్పుడు మారుతున్న సమాజంలో ఆధునీకరణకు సంబంధించిన అంటే ఆధునాతన కొత్త పరిశ్రమలు స్థాపించి వాటికి మరి స్థాపించినంత మాత్రాన సరిపోదు. దానికి అనుగుణంగా మనకు ఇంజనీర్స్ ఉండాలి, మనకు స్కిల్స్ గల్లోళ్ళు ఉండాలని చెప్పి వాళ్ళని తయారు చేయడమే దీని ఉద్దేశము. అట్లా తయారు చేసి మన తెలంగాణలో ఈ పర్సన్స్ ఉన్నారనంటే మనకు పరిశ్రమలు వస్తాయి, తెలంగాణ పరిశ్రమల బ్రాండ్గా, పరిశ్రమల కేంద్రంగా నిలుస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్పుకొస్తున్నారు. మరి ఇది ఎంతవరకు ముందరికి పోతో చూడాలి, కావాలనే కోరుకుందాం అందరం కలిసి. మరి దీనివల్ల లాభాలేంటి? లాభాలంటే ఈ ప్రాధాన్యత అంటే ఎప్పుడైతే మన దగ్గర ఎంప్లాయ్మెంట్ స్టాండర్డ్గా ఉంటుందో, మన విద్యార్థులు కానీ ఇంకా ఇంజనీర్స్ వీళ్ళు అందరూ మనకు నైపుణ్యత మన దగ్గర ఉన్నది అని అంటే, మన దగ్గర తెలివి ఉన్నదంటే మన దగ్గరికే అందరూ వచ్చినట్టుగా, మన దగ్గర నైపుణ్యత గల విద్యార్థులు ఉన్నారు, మన దగ్గర తెలివి గల అభ్యర్థులు, మన దగ్గర తెలుగు గల వ్యక్తులు ఉన్నారు తెలంగాణలో అంటే మన దగ్గర ఖచ్చితంగా మనకు పరిశ్రమలు వస్తాయి, మనకు ఉపాధి వస్తుంది, ఉపాధి కలుగుతుంది ఖచ్చితంగా. అంటే తెలంగాణలో స్కిల్స్ ఉన్నాయి, వాళ్ళని తీసుకోవాలనే ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. దీని కారణంగా రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచ లెవెల్లో కూడా తెలంగాణకు ఒక బ్రాండ్ లభిస్తుంది. మరి తెలంగాణలో ఈ సెంటర్ ఉండడం వల్ల మనకు యువత కూడా ఇప్పుడు వెనుకకెళ్ళి పాస్ అవుట్ అయిన సంగతి పక్కకు పెడితే ఇప్పుడు వచ్చే వాళ్ళు ఇంకా రన్నింగ్ లో ఉన్న వాళ్ళు చదివే వాళ్ళకు ఒక ట్రైనింగ్ సెంటర్ గా ఇది ఉపయోగపడుతుంది. మరి అందరి భవిష్యత్తు బాగుపడాలని చెప్పి
ఈ దాని ఉద్దేశంగానే ఈ సెంటర్ను తీసుకున్నట్టుగా మనము ఇది మంజూరు చేసినట్టుగా భావించాలి. మరి నిజంగా మరొకసారి ధన్యవాదాలు వాళ్ళకి. మరి మనకు కూడా మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలని కోరుకుంటూ, జై జవాన్ జై కిసాన్, భారత్ మాతాకి జై.